మరి జీవో ఏంది, ఎందుకు ఇచ్చినావు? ఇది ఇస్తే 3 డిస్కామ్లకు సమానంగా పంచు ఉన్న కరెంటును. థర్మల్ పవర్ కానీ, హైడల్ పవర్ కానీ, రెన్యూవబుల్ ఎనర్జీ కానీ. రాష్ట్రంలో పాతవి 2 కంపెనీలు ఉన్నాయి, కొత్తది ఒకటి పెట్టి మూడింటికి సమానంగా ఇయ్యి. అంటే థర్మల్ కరెంటు పక్కాగా 24 గంటలు వచ్చే కరెంట్ ఏమో ఎన్పిడిసిఎల్కు, కంపెనీలకు, ఇండ్లకు, పైసలు వచ్చేటోళ్ళకి ఇస్తారట. ఇది రైతులకు ఫ్రీ కరెంటు కదా. రాని కరెంటు 8-9 గంటల వచ్చే కరెంటు సోలార్ కరెంట్ ఏమో రైతులకు ఇస్తారట. అంటే రైతులకు 24 గంటల కరెంటుకు నువ్వు మంగళం బాడినవు. ఇప్పటికే నువ్వు వచ్చినాక 13 గంటలే వస్తుంది. రేపు నువ్వు రైతు డిస్కామ్ పెడితే 8-9 గంటలు కూడా రానటువంటి పరిస్థితి రేపు రాష్ట్రంలో రాబోతా ఉంది. నాడు కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల కరెంటు రైతాంగానికి ఇస్తే నువ్వు ఇవాళ 13 గంటలకు తగ్గించినావు. రేపు ఆర్పీడీసీఎల్ పెడితే అది కేవలం 8-9 గంటలు మాత్రమే జరుగుతుంది. దీనికి సమాధానం చెప్పు సూటిగా. ఇంతే కాదు, ఇందులో ఇంకో డేంజర్ ఉంది. రేపు సాగునీటి ప్రాజెక్టులు ఉంటాయి. మన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్. రేపు దానికి కూడా 8-9 గంటల కరెంటే ఇస్తావు కదా. నీ కరెంటే ఉండదు. నీ దగ్గర ఉండే పీపీఏనే రెన్యూవబుల్ ఎనర్జీ. పీపీఏ అంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్. పీపీఏనే నీకు సోలార్ పవర్ ఉంటే నువ్వు రాత్రిపూట కరెంట్ ఎట్లా ఇస్తావు? ఈ మోటార్లు ఎట్లా నడుస్తాయి? అంటే నువ్వు నీళ్లు ఆంధ్రాకు జారగొడతావా? కృష్ణానదిలో వచ్చే వరదనే 3 నెలల్లో, 2 నెలల్లో, 15 రోజులు వస్తుంది. నీళ్ళు వచ్చినప్పుడు రప్పరప్ప గుంజుకోవాలి, మన ప్రాజెక్టులు నింపి పెట్టుకోవాలి. నువ్వు 8 గంటల కరెంటే ఇస్తా అంటే మోటార్లు ఆన్ అంటే ఆ పొద్దుగాల 7 గంటలకు ఆన్ చేయాలి, సాయంత్రం 5 గంటలకు బంద్ చేయాలి. మరి ఎట్లా నింపుతావు నీ రిజర్వాయర్లు? ఎట్లా ఇస్తావు రైతులకు నీళ్లు? రేపు గోదావరిలో అయినా, కృష్ణానదిలో అయినా సంవత్సరం అంతా వరద ఉండదు కదా. నువ్వు సోలార్ పవర్ ఇస్తే ఆర్పీడీసీఎల్, ఎందుకంటే నువ్వేం చేసినావు? అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లను ఆర్పీడీసీఎల్ కింద వేసేసినావు. ఆర్పీడీసీఎల్లో మరి కరెంట్ ఉండేదే 7-8 గంటలు, 9 గంటలు ఉంటే రేపు ఈ మోటార్లు ఎట్లా నడవాలి? అంటే రేపు కృష్ణా గోదావరి నీళ్లు కూడా రావు. రేపు కల్వకుర్తి కింద, నెట్టంపాడు కింద, భీమ కింద, కోయిల్ సాగర్ కింద, ఏఎంఆర్ ఎస్ఎల్బీసీ కింద, సీతమ్మ సాగర్ కింద, కాళేశ్వరం కింద రేపు పంటలు కూడా వండకుండా చేస్తావా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. రైతులకు నీళ్లు కూడా ఎగనామే పెట్టవా? ఇక వచ్చే నీళ్లు కూడా రాకుండా చేస్తావా? నీ థర్మల్ పవర్ లేకుండా ఆర్పీడీసీఎల్ రాత్రిపూట కరెంట్ ఎట్లా ఇస్తుందో చెప్పు. రాదు రేపు కరెంటు. అంటే రేపు బావుల కింద, బోర్ల కింద పండించుకునే రైతులకు 24 గంటల కరెంటు ఉండదు. ప్రాజెక్టుల కింద ఉండే రైతులకు లిఫ్ట్ ఇరిగేషన్లు పనిచేయి, రేపు సాగునీరు అందుబాటులో ఉండకుండా చేస్తున్నావు. ఇక మూడవది మంచినీళ్ళ పథకం, మిషన్ భగీరథ. లేదా హైదరాబాద్ మంచినీళ్ళు. హైదరాబాద్కు నీళ్ళు రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? ఎల్లంపల్లికి వెళ్ళి రావాలి, నాగార్జున సాగర్కి వెళ్ళి రావాలి, సింగూరుకి వెళ్ళి రావాలి. లేదు ఏ జిల్లాకు, ఈ రాష్ట్రంలో ఏ జిల్లాకు నీళ్లు రావాలన్నా, ఏ ఊరికి నీళ్లు రావాలన్నా 24 గంటల్లో 18, 19 గంటలు, 20 గంటలు మంచినీళ్ళ పథకాలు నడుస్తేనే ఇంటింటికి మంచినీళ్ళు వస్తున్నాయి. ఇవాళ రేపు నువ్వు ఆర్పీడీసీఎల్ కింద 8-9 గంటల కరెంట్ ఇస్తే మంచినీటి పథకాలకు కూడా కరెంటు సరిపోదు, మంచినీళ్లు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. ఎవడన్నా మెడ మీద తలకాయ ఉన్నోడు చేసే పని ఇది? అంటే నీ సంగతి ఏంది అసలు? రైతులకు కరెంటుకు దూరం చేస్తున్నావు, సాగునీటికి దూరం చేస్తున్నావు, ప్రజలను మంచినీళ్ళకు కూడా దూరం చేస్తావా? ఇది నేను ఉత్తగా చెప్తాలే, నీ జీవోలోనే ఉంది రెన్యూవబుల్ ఎనర్జీ ఇస్తా. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్ పవర్. సోలార్ పవర్ అంటే పొద్దుగాల 7-8 గంటలకు వస్తుంది, సాయంత్రం బంద్. ఏడైనా మబ్బులు పడతాయి, మబ్బులు పడితే మరి మంచినీళ్ళు వద్దాయి. ఆ రోజు ఏడైనా ఎండ రాదు, మబ్బులు పడతాయి చలికాలం. మబ్బులు పడితే మరి మంచినీళ్ళు నడవద్దా? పథకం స్కీమ్ నడవద్దా? కరెంట్ ఎట్లా ఇస్తావు? అంటే నీ నిజాయితీ లేదు నీలో నీకు చిత్తశుద్ధి లేదు. ఇలా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో మోటార్లు నడిపితే, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు నడిపితే మోటార్లు ఖరాబ్ అవుతాయి. ఇవాళ ఇంజనీర్లు, ఇరిగేషన్ ఇంజనీర్లు చెప్తున్నారు, కాళేశ్వరం అయినా, సీతారామ అయినా, కల్వకుర్తి అయినా, దేవాదులైనా పొద్దుగాల స్టార్ట్ చేసి సాయంత్రం బంద్ చేస్తే మోటార్లు ఖరాబ్ అవుతాయి. రౌండ్ ద క్లాక్ నడపాల్సిందే మోటార్లు. ఎన్ని రోజులు నీళ్ళు అవసరం ఉంటే అన్ని రోజులు నడపకపోతే ఆ మోటార్లు కూడా ఖరాబ్ అవుతాయి. అంటే రేవంత్ రెడ్డి ఇలా ఆర్పీడీసీఎల్ ఏర్పాటు చేసి ప్రజలను
బోరు బావుల మీద ఆధారపడ్డ రైతులకు 24 గంటల కరెంటుకు దూరం చేస్తున్నాడు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల కింద సాగునీటి సదుపాయానికి రైతుల్ని దూరం చేస్తున్నాడు. ప్రజలకు త్రాగునీటికి దూరం చేసేటువంటి కుట్ర చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పటికే నీకు రైతులంటే చిన్న చూపు. రైతులను ఎరువులకు దూరం చేసినావు, రైతు బంధు పథకానికి దూరం చేసినావు, రుణమాఫీ ఎగబెట్టినావు, రైతు బీమా పథకానికి దూరం చేసినావు, వడ్లు కొనుగోలు చేయమంటే చుక్కలు చూపించినావు. ఇప్పుడు ఇంత కరెంటు కూడా రాకుండా చేస్తావా రేవంత్ రెడ్డి? ఇవాళ 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఏం చెప్తుందంటే ఏ డిస్కామ్ అయినా సరే ప్రజలు వినియోగదారులు కోరుకుంటే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ అయినా ఇంటికైనా పరిశ్రమలకైనా ఎవరు కోరినా వినియోగదారుడికి తప్పకుండా కనెక్షన్ ఇవ్వాలని ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 43 స్పష్టంగా చెప్తుంది. నువ్వు రేపు ఎస్పీడీసీఎల్ కింద ఉన్న రైతు నీకు నేను వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇయ్యా, నువ్వు రైతు డిస్కామ్ కిందకే పో అంటే హక్కు నీకు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, నీ ఈఆర్సీకి కూడా లేదు. ఇవాళ ఎంత దారుణం అంటే మన ఊర్లలో మనం చూస్తుంటాం. ఇప్పుడు ఇరుకోడు పక్కన హనుమంతపల్లి అని ఒక ఊరు ఉంటుంది. హనుమంతపల్లి పోతే ఏముంటుంది? బాయిల కాడనే ఊరది. ఇంటెనకనే బాయి, ఇల్లు, బాయి గడ్డ మీదనే ఇల్లు ఉంటుంది, ఇంటి పక్కనే